శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం తిథి నాడు మీనరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు సాయంత్రం లోపు ఈ యొక్క వార్తను అయితే ఖచ్చితంగా వినబోతున్నారు. మీ యొక్క గోచార రీత్యా ఇలాగే ఉండబోతుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున నిరంతరం కూడా సమయ స్ఫూర్తి ఉంటుంది. అర్థం చేసుకోవడంతో ఓర్పును వహిస్తారు. ఎందుకంటే ఎదుటి వారు ఏది చెప్పినా ఈ రోజున మీకు అంతా అర్థమవుతుంది. ఎదుటి వారి యొక్క మనస్సును అర్థం చేసుకుంటారు. వారి యొక్క కష్టం అర్థం చేసుకుంటారు. తగినటువంటి విలువను ఇస్తారు వారికి. ఓర్పును వహిస్తే గనక ఈ రోజున మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. ఆర్థిక లబ్ధిని తెచ్చే ఈ రోజున ఎగ్జైటింగ్ పరిస్థితి అయితే మీకు కలుగుతుంది. ఈ రోజు మీరు ఎవరిని కూడా హర్ట్ చేసే ప్రయత్నం చెయ్యొద్దు. పై అధికారులతో కానీ, మీ తోటి ఉద్యోగస్తులతో కానీ, లేదా మీ కింద ఉద్యోగస్తులతో కావచ్చు, మీరు పరుష పదజాలాన్ని ఉపయోగించొద్దు. ముఖ్యంగా సన్నిహితులు కానీ, స్నేహితులు కానీ, ఎవరైనా కానీ ఈ రోజున చిట్చాట్లలో, మాటామంతి ముచ్చట్లలో మీరు పాల్గొనే ప్రయత్నం చేయవద్దు. ఇలా చేయడం రీత్యా మీకు తెలియకుండానే మీ నోటి వెంబడి వేరొక రకమైనటువంటి మాటలు వారికి అర్థమవుతాయి. అంటే మీరు మాట్లాడింది మంచికైనా కూడా ఎదుటి వారికి వేరొక రకంగా అర్థమవుతుంది. కావున ఈ రోజున మాట విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండండి. మీ నోటి నుండి వచ్చిన ప్రతి మాటను కూడా ఎదుటి వారు చాలా వరకు కూడా సీరియస్ గానే తీసుకుంటారు. మీరు సరదాగా మాట్లాడిన మాటలు కూడా ఎదుటి వారు చాలా వరకు కూడాను ఆ యొక్క విషయంలో లోతును అర్థం చేసుకుని చెడుగానే తీసుకుంటారు. కావున ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి చెయ్యొద్దు. మీరు ఏదైనా కూడా ఒంటరిగానే ఉండండి. ఈ రోజున వీలైతే గనక కుటుంబ సభ్యులతో దేవాలయ దర్శనానికి వెళ్ళండి. లేదు అంటే గనక నిర్లక్ష్యం వహిస్తే గనక సాయంత్రం లోపు మీరు చాలా వరకు కూడా గుణపాఠాలు అయితే నేర్చుకోవాల్సి వస్తుంది. అది ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా కూడా మీకు చాలా వరకు నష్టమే చేకూరబోతూ ఉన్నది. కావున ప్రతి విషయంలో మీరే అప్రమత్తంగా ఉండాలి. అన్నింటా కూడాను జాగ్రత్తగా ఉండాలి. తెలిసి తప్పు చేయొద్దు. అలాగే శత్రువులకు ఈ రోజున దూరంగా ఉండండి. షో ఆఫ్ మాటలు మాట్లాడడం పక్కన పెట్టేయండి. మీ యొక్క పని మీరు నీతి నిజాయితీగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. లేకుంటే గనక భారీ నష్టం సాయంత్రం లోపు సంభవిస్తుంది. అది ధన నష్టం కావచ్చు, లేదా మీ యొక్క పరువుకు భంగం వాటిల్లడం కూడా కావచ్చును. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.